మనిషికి నిద్ర పట్టదు, సుఖాలు రుచించవు. మనసులో శత్రువు అనేవాడు ఒకటి చేరాడంటే మనకి ఇష్టమైన పదార్థం కూడా రుచి లేనట్టుగా అనిపిస్తుంది. భార్య నవ్వుతూ పలకరిస్తే శాడిస్ట్లాగా అనిపిస్తుంది, పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. ఎందుకు? లోపల ఒక శత్రువు పెరిగిపోయాడు. వాడు అంతు చూడాడు, వాడిని చూసేదాకా పర్వానమా బాగోలేదు, ఇది సేమియా పాయసం బాగోలేదు అంటాడు. ఈ రెండు ఇష్టమైనవే, నేను బాగా తిన్నాడు. కానీ ఈరోజు శత్రువు పేర్కొన్నాడు మనస్సులో. ఆ శత్రుభావంతో ఆ రోజు రాత్రి పాము కానీ ఏనుగు కానీ ధైర్యంగా పడుకోలేకపోయి నిద్ర పట్టట్లా. పొద్దున్నే రెండు కూడా ఒకదాని మీద ఒకటి రెక్కి నిర్వహించడానికి పొద్దున్నే వచ్చేసి చూస్తే ఆహా, రోజు నా అలంకరణ చెరగొడుతుంది ఈ పాము అన్నమాట అని చెప్పి ఏనుగుకి ఆగ్రహం వచ్చింది, పాముకు ఆగ్రహం వచ్చింది. పాము ఏం చేసింది? నా ప్రాణం పోయినా పర్వాలా, ఈ ఏనుగు సంగతి ఏంటో చూడాలి, నా శివుణ్ణి నాకు కాకుండా చేస్తుందా, ఈయన అచ్చంగా నాకే సొంతం, ఇంకెవరో దీన్ని ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి పాము ఏనుగు తొండంలో దూరిపోయి ఆ తొండానికి చెట్టును కొట్టింది. ఎవరికి బాధ? తనకే బాధ. లోపల ఉన్న పాము నుజ్జు అయిపోయి అది చనిపోయింది. ఏనుగుకి దెబ్బ గట్టిగా తగలటం వల్ల ఏనుగు కూడా మరణించింది.